ముగ్గురు అన్నదమ్ములు ఉద్యోగం కోసమని రాజుగారి నగరానికి వెళ్తారు. వారు వెళ్ళేసరికి నగరమంతా ఏదో అలజడి. అందరు కలిసి ఎందుకోసమో తెగ వెతికేస్తున్నారు. రాజుగారు అబ్బాయి అండి గుర్రం ఎక్కుతానని తెగ అల్లరి చేస్తుంటే ఎక్కించాము, కానీ ఆ గుర్రము తెగ వేగంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎటెళ్ళిందో కూడా తెలియట్లేదు. ఆ బాబు జాడ కోసం అందరం కలిసి వెతుకుతున్నాం. ఆ ముగ్గురు అన్నదమ్ములు చుట్టుపక్కల పరిసరాలన్నీ బాగా పరిశీలించి వెంటనే ఆ పిల్లవాడి జాడ చెప్పేశారు. ఎలాగయ్యా చెప్పారు అంటే, పరిశీలించి చెప్పామంటారు. ఏమీ అర్థం కాని ప్రజలు రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. కొడుకుని చూసిన సంతోషంలో రాజుగారు బిడ్డ జాడ ఎలా కనుక్కున్నారో చెబితే మీకు గొప్ప బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అంటారు. అంత దూరం పరిగెత్తిన గుర్రము ఎక్కడైనా దారిలో చెట్ల ఆకులను తినిందా అని గమనించాము. ఒకచోట తిన్నట్టు తెలిసింది. ఎక్కడ ఆకులు తిన్నా అది రోడ్డుకి ఎడమవైపు ఉన్న చెట్ల ఆకులే తినింది. కుడివైపు ఆకులను ఎప్పుడూ తినలేదు. కావున దానికి ఎడమ కన్ను మాత్రమే ఉంది, కుడి కన్ను గుడ్డిది అని తెలిసింది. ఎడమవైపుగా వెళ్ళసాగాము. అంత దూరం పరిగెత్తింది కాబట్టి, మేత కూడా మేసింది కాబట్టి ఖచ్చితంగా నీటి కోసం వెతుకుతుందని దగ్గరలో చెరువు ఎక్కడైనా ఉందేమోనని చూసాము. చెరువు చుట్టుపక్కల వెతికి పిల్లాన్ని కనుక్కున్నాము అని చెప్పారు ముగ్గురు అన్నదమ్ములు. అప్పుడు రాజుగారు భేష్ భేష్, అయితే మీకు ఇంకో పరీక్ష పెడతాను. నేను ఇప్పుడు భటుడి చేత ఏదో ఒక వస్తువు తెప్పిస్తాను, అది ఏ వస్తువో కనిపెట్టి చెప్పగలగాలి మీరు అంటాడు. భటుడు సభలోకి ఒక పెట్టెను తీసుకురావడం చూసిన ఒక అన్నదమ్ముడు చెప్తాడు అది తేలికైన వస్తువు అని. అతను ఇంకొంచెం ముందుకు రాగానే ఇంకొకరు చెప్తారు అది గుండ్రని వస్తువు అని. అతను ఇంకొంచెం ముందుకు రాగానే ఇంకొకరు చెప్తారు అవి మామిడి పండ్లు అని. రాజుగారు ఆ పెట్టెని ఓపెన్ చేసి చూస్తే అవి నిజంగానే మామిడి పండ్లు. ఎలా కనుక్కున్నారయ్యా అంటే, ఆ భటుడు తేలికగా మోసుకొని వస్తున్నాడు. ఒకవేళ అది బరువైనదైతే ఆ బరువు అతను మోసుకొని వచ్చే తీరులోనే తెలుస్తుందన్నారు ఒకరు. పెట్టె పెద్దది అవడంతో దాని లోపలి వస్తువులు దొర్లుతున్నట్టు అనిపించింది. దొర్లిందంటే అది గుండ్రని వస్తువే అని అనుకున్నానని ఇంకొకరు చెప్పారు. వాసనను పట్టి మామిడి పండ్లని చెప్పగలిగానని మూడవ అతను చెప్పాడు. రాజుగారు వారి తెలివితేటలను అమోఘమైనవని మెచ్చుకొని వారికి తన కొలువులోనే ఉద్యోగాలిచ్చారు. దేనినైనా ఏకాగ్రతతో పట్టుదలతో పరిశీలించి చూస్తే సాధించలేంది ఏది లేదని నిరూపించారు. నచ్చిందా చిన్న కథ? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.